దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగును గాక. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు రాస్తూ ఈ రీతిగా అంటున్నాడు, దేవా నేను నిత్యము కూడా నిన్ను స్తుతిస్తాను. ఎంత మంచి తీర్మానము! ఈరోజున మనము కూడా దేవుణ్ణి నిత్యము స్తుతించగలిగేటువంటి వారముగా మనము ఉండాలి. అయితే దావీదు దేవుణ్ణి స్తుతించడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి అని అంటే 30వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవ, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. దేవుడు దావీదును స్వస్థపరిచినాడు. అందుచేత దావీదు దేవుని నిత్యము కూడా స్తుతిస్తూ ఉన్నాడు. దావీదుకు ఆ సమయమందు ఎటువంటి రోగము చేత బాధపడుతున్నాడు అనేటువంటి తెలియదు, కానీ వాక్య భాగంలో 30వ కీర్తనలో రాయబడినటువంటి సందర్భం అంతటిని బట్టి అతడు మరణకరమైనటువంటి రోగంలోనికి వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనంటే దావీదు ఈ కీర్తనలు అంటాడు, నేను గోతులోనికి దిక్కుండా ప్రభు నన్ను బ్రతికించాడు. అంటే ఆల్మోస్ట్ అతడు సమాధిలోనికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి రోగంలో దావీదు దేవునికి మాత్రమే మొర్రపెడుతూ వచ్చాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చాడు. ఫలితంగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. నిజమే ప్రియులరా, ఎన్నో సందర్భాల్లో మనము అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థించినట్లయితే ప్రభు మనల్ని స్వస్థపరచగలిగేటువంటి దేవుడు. ఎందుకనంటే ఆయన చెప్తూ వచ్చాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి దేవుడు మనలను స్వస్థపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలి. అంతేకాకుండా 30వ కీర్తన 5వ వచనంలో మనం చదివితే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచిన విధానాన్ని బట్టి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుని కోపము నిమిషం మాత్రం ఉంటుందంట. దేవుని కోపం నిమిషం మాత్రము ఉంటేనే మనం ఏమవుతాము అని అంటే క్షీణించిపోతాం. చూడండి, 90వ కీర్తనలో భక్తుడైనటువంటి మోషే కీర్తనను రాస్తూ ఈ రీతిగా అంటాడు. 90వ కీర్తన 7వ వచనంలో, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. మా దోషంలో నీవు నీదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుడు ఒక నిమిషం మాత్రమే కోపపడతాడంట. ఎందుకనంటే మనం చేసేటువంటి అపరాధాలను బట్టి, పాపములను బట్టి. ఆ ఒక నిమిషం కోపానికే మనం ఏమవుతూ ఉన్నాం, మనం క్షీణించిపోతా ఉన్నాం. అటువంటి దేవుడు ఎల్లకాలము కూడా కోపగించుకుంటే మనం బ్రతకగలమా? కానీ దేవుడు ఎల్లకాలం తన కోపం చూపించడం లేదు, కానీ తన దయను మాత్రమే చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటా ఉంది. ఎంత చక్కటి దేవుడు! అందుచేత దావీదు దేవుని యొక్క దయను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు కోపగించుకున్నా అది ఒక నిమిషం మాత్రమే, కానీ నీ దయ మాత్రము ఎల్లకాలము శాశ్వతం ఉంటా ఉంది. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే 30వ కీర్తన 8వ వచనం, యెహోవా నీకే మొర్రపెట్టుతని నా ప్రభువును బతిమాలుకుంటుని, నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభము? మను నిన్ను స్తుతించున, నీ సత్యమును గూర్చి అది వివరించునా. దావీదు సజీవముగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను మట్టిలోనికి వెళ్ళిపోతే, గోతులోనికి దిగిపోతే నేను నిన్ను స్తుతించగలనా? స్తుతించలేను కదా. కానీ ఈరోజు నేను ఇంకా బ్రతుకున్నాను, అందును బట్టి నిత్యము కూడా నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని దావీదు దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు. నిజమే ప్రియ స్నేహితులారా, ఈ అనుభవాలను బట్టి మనం కూడా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఆయన మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. మన పట్ల